సో మొత్తానికి మీ అందరికీ తెలుసు హైదరాబాద్ ఇది ఒక కాంక్రీట్ జంగల్. హైదరాబాదు జిల్లా అంటేనే కంప్లీట్గా నిర్మాణాలతో కూడుకున్నటువంటిది, కంపెనీలతో కూడుకున్నటువంటిది. ఇదంతా హైదరాబాద్ జిల్లాలో ఉంటుంది. కానీ బ్యాంకర్లు చేసినటువంటి ఒక మాయాజాలం ఇప్పుడు మీ ముందు వివరిస్తాం. ఇంకొక అంశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఏం చేయాలంటే 85% తన డిపాజిట్లను తన జ్యూరిడిక్షన్ ఏదైతే పరిధిలో పనిచేస్తూ ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు లోన్ల రూపంలో, ఇతర అవసరాల రూపంలో ఇవ్వాలి. 85% అగ్రికల్చర్ లోన్లు కానీ, ఇండస్ట్రీ లోన్లు కానీ, హోమ్ లోన్స్ కానీ, వాహన లోన్స్ కానీ ఇవి ఇవ్వాలి. అవేమి ఇవ్వకుండా బ్యాంకులు చేసేటువంటి మాయాజాలం అంటే ఇక ఇంతకంటే విచిత్రం ఏముండదు. ఇక హైదరాబాదులో రైతులకు రుణాలు ఇచ్చిందయా, హైదరాబాదులో రైతులకు బంజయ్ హైదరాబాదులో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎట్లా తిప్పాలి? అది డౌన్లోడ్ చేసాక తిప్పాలి. ఇన్ని తెలుసు కానీ నువ్వు మళ్ళీ నాకు చెప్పవు. ఇది రైట్. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ కంపారిజన్ 2024-25 యాజ్ ఆన్ 31/12/2024. అగ్రికల్చర్ ఇన్ఫ్రా యాక్సిలరీ లోన్స్ ఇచ్చింది. ఎన్ని కోట్ల రూపాయలలో ఈ లోన్స్, ఇగో అగ్రి ఇన్ఫ్రా లోన్స్ ఎంత ఇచ్చిందంటే హైదరాబాద్లో 800 కోట్లు ఇచ్చింది. హైదరాబాద్లో వ్యవసాయదారులకు. హైదరాబాద్లో ఏనన్నా 1 ఎకరం పంట పండే భూమి ఉంటే చూద్దాం. నా అంచనా ప్రకారం హైదరాబాద్ జిల్లాలో లేదు, చుట్టుముట్టు రంగారెడ్డి అక్కడిక్కడ ఉండొచ్చు. హైదరాబాద్ జిల్లాలో 800 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ కోసం బ్యాంకులు ఇచ్చిన లోన్లు 800 కోట్లు. ఈ ఏడుంది భూమి? ఏ భూమికి ఇచ్చిర్రు మీరు? ఇది బ్యాంకులదే, బ్యాంకర్ల మీటింగ్లో తేలిన లెక్క. ఏ జిల్లాలో కూడా మళ్ళీ 800 కోట్లు ఏ జిల్లాకు కూడా ఇవ్వలే. అత్యధిక వ్యవసాయం ఏడ జరుగుతుందంటే హైదరాబాద్లో జరుగుతుందని చెప్పి బ్యాంకులు చెప్తున్నటువంటి మాట ఇది. బ్యాంకులు హైదరాబాద్లో ఏమన్నా వ్యవసాయ భూమి ఉందా? బైసాబ్ ఎవరైనా లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీకు తెలిసిన కాడికి, నాకైతే నాకు తెలియదు హైదరాబాద్లో ఎక్కడన్నా వ్యవసాయ భూమి ఏమన్నా కనిపించిందా మీకు? అంటే 1 ఎకరం పొలం దున్నంగా రైతులు అందరికి జేబీసీ కానీ జర ఈ కామెంట్ తెలియజేయండి. హైదరాబాద్లో భూమి ఉందా ఏమన్నా వ్యవసాయ భూమి? నాకు ఏడ కనిపించలే. మరి ఏమో అట్లా ఏడ కనిపించని దానికి, ఏడ కనిపించని దానికి 800 కోట్ల రూపాయలు టార్గెట్ ఎంత పెట్టుకురాలు? హైదరాబాద్లో భూమి లేదు కాబట్టి ఇక్కడ వ్యవసాయ లోన్లు ఇవ్వమని 0 టార్గెట్ పెట్టుకురు. 0 టార్గెట్ పెట్టుకొని 800 కోట్లు అచీవ్మెంట్ అయ్యారు. దాంట్లో ఇక్కడ యాన్సిలర్ దాంట్లో కూడా 0 టార్గెట్ పెట్టుకొని 6,976 కోట్లు ఇచ్చిర్రు. ఇక్కడ టోటల్ అగ్రికల్చర్ కోసం మొత్తం హైదరాబాద్ డిస్టిక్లో వ్యవసాయం కోసం 10,768 కోట్ల రూపాయల లోన్లు ఇచ్చినాం మేమని చెప్పి బ్యాంకులు చెప్తా ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ కూడా టార్గెట్లో సగం కాదు, పావుల కూడా ఇవ్వలేదు. ఇది ఒక్కటే మాట్లాడదాం. ఇక్కడ హైదరాబాదులో వ్యవసాయం ఎక్కడుంది? ఈ బ్యాంక్ ఆయన ఎవరు? ఇచ్చిన ఆయన తీసుకున్న రైతు ఎవరు చెప్పాలి. ఇద్దేలాలే 10,768 కోట్ల హైదరాబాద్లో వ్యవసాయం కోసం. పంటలు పండే భూములు ఉన్నటువంటి జిల్లాలలో ఎంతెంత ఇచ్చిరో ఒక్కసారి చూద్దాం. టార్గెట్ ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం కలిపి 1,993 కోట్లు ఇచ్చిరు. ఏది టోటల్? వాళ్ళు ఎంత ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకురు? టార్గెట్ ఎంత ఇవ్వాలని? 4,114 కోట్ల రూపాయలు ఆదిలాబాద్ జిల్లాలో మేము వ్యవసాయ అనుబంధ రంగాలకు మేము లోన్లు 4,114 కోట్లు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. ఇచ్చిందేమో 1,993 కోట్లు. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో కూడా
వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 3,900 కోట్లు అయితే ఇచ్చింది 2,500 కోట్లు. ఇక్కడ హనుమకొండ జిల్లాకు చూసుకుంటే హనుమకొండలో మొత్తం టార్గెట్ హనుమకొండ జిల్లాలో 3,556 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే 3,183 కోట్లు ఇచ్చిరు అక్కడ. ఇక హైదరాబాద్లో 0 టార్గెట్ పెట్టుకొని 10,000 కోట్ల రూపాయల రుణాలు రైతులకు వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఇక జగిత్యాలలో టార్గెట్ ఏమో ఈసారి బ్యాంకులు రైతులకు అగ్రికల్చర్ వ్యవహారాలకు 4,670 కోట్ల రుణాలు ఇవ్వాలని అనుకుంటే అందులో ఎంత ఇచ్చిరయ్యా అంటే 2,715 కోట్లు, అంటే సగం 50% కూడా లోన్లు ఇంకా రైతులకు ఇవ్వలేదు. ఇక జనగామ జిల్లాకు తీసుకుంటే 3,477 కోట్లు రుణాలు ఇవ్వాలి రైతులకని బ్యాంకర్లు నిర్ణయం చేసి ఇచ్చినాయి 2,128 కోట్లు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,000 కోట్లు ఇస్తామని 1,000 కోట్లు ఇచ్చారు. ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో 4,700 కోట్లు ఇస్తామని కేవలం 2,000 కోట్లు ఇచ్చారు, అంటే 42% కూడా లోన్లు ఇవ్వలే. ఈ రకంగా చూసుకుంటే సగం లోన్లు ఎగ్గొట్టినాయి బ్యాంకులు రైతులకు ఇవ్వకుండా. ఈ బ్యాంకర్ల మీటింగ్లో జరిగినటువంటి వ్యవహారంలోని డేటా హైదరాబాద్లో 10,768 కోట్ల రూపాయల విలువైన పంటలకు రుణాలు ఇచ్చిందంటే హైదరాబాద్లో ఎక్కడ వ్యవసాయం ఉంది, ఎక్కడి కథ ఇది, ఎక్కడి మరి వ్యవసాయ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవి ఆడున్నాయో చెప్పాలి మీరు. అండర్ గ్రౌండ్ లో ఇట్లా ఏమైనా చేస్తున్నారేమో అట్లా. ఎక్కడ వ్యవసాయం టార్గెటే లేదు, మళ్ళీ దానికి 0 టార్గెట్ లేదు, 0. ఈ 10,768 కోట్ల రూపాయలు ఓన్లీ వ్యవసాయానికి హైదరాబాద్లో కేటాయించారంటే ఇక ఇంతకు ఈ బ్యాంకుల కథ, బ్యాంకులు ఏం జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంకర్లు మొత్తం కలిసి 1,52,051 కోట్లు రుణాలుగా ఇవ్వాలి ఈ ఏడాది అనుకుని. ఎంత? 1,52,051 కోట్లు ఇచ్చిందంతా 1,08,000 కోట్లు ఇచ్చారు. అంటే దీంట్లో దాదాపుగా 46%, 44%, 44,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినాయి బ్యాంకులే రైతులకు ఇవ్వలేకపోయినాయి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ వ్యవసాయం ఏదైతే ఉందో ఈ వ్యవసాయం అద్భుతమైన వ్యవసాయం. ఈ బ్యాంకర్ల లెక్కలలో ఇది భూములు పెట్టుకురా మరి ఇక గట్ల మోపైనరు. అదే ఇక గిట్లా మోపైన తర్వాత బ్యాంకులు పేదోనికి అప్పులు ఇవ్వమంటేనేమో ఇయ్యాయి, పేదోనికి అప్పులు ఇయ్యాయి. ఇంకా పెద్దోళ్ళకి మాత్రం ఈడ కూర్చొని లోన్లు, అగ్రికల్చర్ లోన్లు ఇస్తా ఉన్నాయి. ఏలో ఓలే అంటారు, కథం అయిపోయా. ఏడలేదు బాయ్ సాబ్, హైదరాబాద్లో గుంటేరు జాగా వ్యవసాయ భూమి ఎందుకుంటుందా? అంతా హైదరాబాద్ సిటీ కదా, ఇల్లు కడతానికే జాగా లేదు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ హైదరాబాద్లో ఇంకా బ్యాంకర్ల మాయాజాలము, బ్యాంకర్లది కాకుండా అధికారుల మాయాజాలం ఎట్లుంటుంది అనేది రోజు ఒకటి చూపిస్తా మీకు ఈ వ్యవహారంలో.